అటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అంటే నరులు ఏం చేస్తూ ఉంటారంటే ఆలోచిస్తూ ఉంటారు దేనికో దానికి. మరి మన ఆలోచనలు ఏవి స్థిరం కాదు అన్నమాట. దేవుడు ఏదైతే తలస్తాడో అవే స్థిరము అన్నమాట. నువ్వు అనుకుంటావు నేను అది చేద్దాం ఇది చేద్దామని ఆలోచిస్తావు అన్నమాట. కానీ నీ ఆలోచన ఏమి కాదు. దేవుడు నీ యందు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మాత్రమే స్థిరము అవుతుంది అన్నమాట. స్థిరమవుతూ ఉంది అన్నమాట. ఆలోచన చేయండి. మరి ఎవరి ఆలోచన స్థిరపరుస్తాడు? ఎవరి ఆలోచన లాభదాయకంగా ఉంటుంది? చూడండి 21వ అధ్యాయము సామెతల్లోనే 15వ వచనం చూడండి. ఏమంటాడు? న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయు వారికి అది భయంకరము అన్నమాట. మానవుడు ఆలోచన చేసే పనులు ఎలా ఉండాలంటే న్యాయవంతమైనగా ఉండాలి, దుష్టమైనవిగా ఉండకూడదు. మరి న్యాయవంతంగా ప్రవర్తించాలి అన్నమాట. మన ప్రవర్తన మన క్రియలు న్యాయంగా ఉండాలి, దుష్ట క్రియలుగా ఉండకూడదు. హేబేలు కయ్యోను పరిస్థితిని మనం చూస్తాం. ఇద్దరు కూడా దేవునికి అర్పణ చేస్తారు. ఇద్దరి అర్పణలో కయ్యోనైతే పండించిన పొలంలో నుంచి కొన్ని తెచ్చి అర్పిస్తాడు. హేబేలైతే తను పెంచుతున్న పశువుల్లో ఏది బలిష్టమైనదో, ఏది కొవ్వినదో, ఏది తొలిచూరో అది తీసుకొచ్చి ప్రభువుకు అర్పిస్తాడు. అలా అర్పించడం వల్ల హేబేలు బలి ఏమైపోయిందంటే అంగీకరించబడింది. కయ్యోను బలి అంగీకరించబడలా. అంటే మన క్రియలు ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి అన్నమాట. న్యాయబద్ధంగా ఉండాలి అన్నమాట. అంటే మరి మానవుడు అనేక ఆలోచనలు చేస్తున్నాడు, ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అని. కానీ న్యాయమైన ఆలోచన చేస్తే ఓకే, అన్యాయంగా ప్రవర్తిస్తే చూడండి, ఈ హేబేలు కయ్యోనులు అన్నదమ్ములు నిజంగా సొంత అన్నదమ్ములే, ఒక తల్లికి పుట్టినోళ్ళే. అయినప్పటికీ కూడా మరి కయ్యోను ఏం చేశాడు అంటే దురాలోచన చేశాడు. దురాలోచన చేసి మరి దురాలోచన ఎప్పుడైతే చేశాడో అప్పుడే పాపం అతన్ని పట్టేసింది. పట్టేయడమే కాదు, తమ్ముడి మీద పడి చంపివేశాడు. చూడండి, దేవుని యొక్క అనుగ్రహం పొందాడని హేబేలు మీద పడి అన్నైనటువంటి కయ్యోను చంపివేశాడు, దురాలోచన చేశాడు. ఈ లోకంలో దురాలోచన చేస్తే పరిస్థితి ఇదే. మరి ఆలోచన చేయండి, మనం ఆలోచన దురాలోచనలుగా ఉన్నాయా, దుష్టుల ఆలోచనలుగా ఉన్నాయా? అబ్రహ్మణ ఏమనుకోకుండా అక్కడ పోయి కూర్చో ప్లీజ్. లేదు దాంతో వద్దు, ఇంకా లే సరిపోయింది లే. కాబట్టి న్యాయంగా ఉండాలి మన క్రియలనేవి. క్రియలనేవి ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి అన్నమాట. కాబట్టి న్యాయంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే కయ్యోను హేబేలు మీద పడి చంపాడో ఏమైపోయాడు? దేశ దిమ్మలైపోయాడు అన్నమాట. దుష్ట ఆలోచన చేస్తే ఎట్లానే ఉంటుంది, దురాలోచన చేస్తే ఇలానే ఉంటుంది అన్నమాట.
ఆలోచన చేయండి. మనకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కూడా యెహోవాయే అన్నమాట. చూడండి 16వ సామెతలు 16వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడు? హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఎవరి వలన కలుగుతుందంట? యెహోవా వలన కలుగుతుంది అన్నమాట. అంటే ఆయనే మనకి సమాధానాన్ని దయచేస్తాడు. ఆయన మనకి సమాధానాన్ని దయచేస్తాడు అన్నమాట. ప్రత్యుత్తరము అంటే మనం ఏదడిగితే దానికి సమాధానం ఇస్తాడు. ఋతుమక్క మనం ఏదైనా అడిగామంటే ఏం చేస్తాడు? సమాధానం ఇస్తాడా? ఇస్తాడు అన్నమాట. మనం ఏదైనా కానీ హృదయాలోచనలు మనుష్యుని వశం అన్నమాట. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మన హృదయాలోచనలన్నీ కూడా మనమే ఆలోచిస్తాం. మన వశమే. నేను అది చేస్తాను, అది తింటాను, ఇది చేయాలి, అది చేయాలి అనేవి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా చేయాలి, అదే అలా చేయాలని అనేకమైన ఆలోచనలు మనుషుల యొక్క ఆలోచనలు ఆ మనుషుని వశమే. కానీ మనం చేసే క్రియలకు మాత్రం జవాబిచ్చేది ఎవరై అంటే యేసయ్య సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎవరి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఎవరై అంటే మరి యేసయ్య మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. శ్రమలో ఉండి నేను ప్రార్థిస్తే ఆయన నాకు సమాధానం దయచేశాడన్నాడు దావీదు. అనేకమైనటువంటి ఆలోచనలు చేశారు. చూడండి, దుష్ట ఆలోచన, దురాలోచన మరి చేయకూడదు అన్నమాట. మరి చూడండి సామెతలు 12వ అధ్యాయము 5వ వచనం మన ఆలోచనలు ఎలా ఉంటూ ఉన్నాయి? 12వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరము. చూడండి ఇక్కడ 5వ వచనంలో నీతిమంతుల తలంపులు, తలంపులు అంటే ఆలోచనలు అన్నమాట. తలంపులు అంటే ఆలోచనలు. నీతిమంతుల ఆలోచనలు ఎలా ఉంటాయి? న్యాయయుక్తంగా ఉంటాయి అన్నమాట. న్యాయపరంగా ఉంటాయి, న్యాయంగా ఉంటాయి. అంటే ఎవరైతే నీతిగా ఉంటారో వారి ఆలోచన న్యాయంగా ఉంటుంది అన్నమాట. దుష్ట ఆలోచన రాదు. యేసయ్యతో ఉన్నారు 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు? యేసయ్యతో ఉన్న శిష్యుల్లో ఒకడు దుష్ట ఆలోచన కలిగి ఉన్నాడు. దురాలోచన. ఎవరు? ఋతుమక ఎవరు? దుష్ట ఆలోచన కలిగి ఉంది. ఇస్కరియోతు యోధా అన్నమాట. దేవుణ్ణి అప్పు చెబితే డబ్బులు వస్తాయని భావించాడు, ఆలోచన చేశాడు. రోగాలు వస్తాయని, డబ్బులు అప్పు వస్తాయని, దేవుణ్ణి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని దురాలోచన చేశాడు. ఈ లోకంలో చాలా మంది కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. డబ్బుల కోసం ఏ పని న్యాయయుక్తమైన పనులు చేయట్లా. లేదా డబ్బుల కోసం దేవుణ్ణి అమ్ముకుంటున్నారు. డబ్బుల కోసం ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అమ్ముకుంటున్నారు అన్నమాట. సరైనటువంటి న్యాయయుక్తమైనటువంటి పనులు చేయట్లేదు అన్నమాట. ఇస్కరియోతు యోధా చేసిన పనులే ఈ లోకంలో చేస్తూ ఉన్నారు చాలా మంది కూడా. మనం అట్టుండే వారంగా కాకుండా ఉండాలి. ఆలోచన చేయండి, న్యాయయుక్తమైన ఆలోచనలు ఉండాలి అన్నమాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్య మాట్లాడుతున్నాడు మనతో. న్యాయయుక్తమైన పనులు చేస్తారు నీతిమంతులుగా ఉంటే. భక్తిహీనులుగా ఉంటే
ఏం చేస్తారా అంటే చూడండి ఏమన్నాడు, భక్తిహీనులుగా ఉంటే 12:5 వచనం, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, ఆ నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరము అన్నమాట. మోసం చేస్తారు. చాలా భక్తిహీనతగా ఉంటే ఎలా ఉంటుంది, మోసం వస్తుంది. భక్తి కలిగిన వాళ్ళు అయితే న్యాయంగానే ఉంటారు. భక్తి వాళ్ళు ఏం చేస్తారు, మోసం చేస్తారట. ఆలోచన చేయండి. చివరికి యేసయ్య దగ్గరకు వచ్చి మరి ఆ రోజు చెప్తారు, మీరు ఒకడు నన్ను అప్పగించబోతున్నాడంటే నేనా 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 ప్రభువా నేనా అని మోసయుక్తంగా ఆ రోజు ఇస్కరియోతు యోధ మాట్లాడాడు. నేనా నేనా మోసం. భక్తిహీనులు మోసం చేస్తారనమాట. భక్తిహీనంగా జీవిస్తున్నావంటే నువ్వు మోసం చేస్తావు అంతే. మోసం చేస్తున్నావంటే నీలో భక్తి లేదు. మోసం చేస్తున్నావంటే ఏమి లేదు, మనలో భక్తి లేనంటే. మోసం చేయకూడదు అన్నమాట. కుటుంబాలలో మరి కలివిడి లేకపోవటం, ఐక్యత లేకపోవటం, యూనిటీ లేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే భార్య భర్తని మోసం చేయటం, భర్త భార్యని మోసం చేయటం, కుటుంబం పెద్ద మీ కుటుంబ సభ్యులు మోసం చేయటం. మోసం. ఆలోచన చేయాలి. భక్తిగా జీవిస్తున్నావంటే నీలో ఏముండకూడదు అంటే మోసం అనేది మన జీవితాలలో ఉండకూడదు అన్నమాట. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం అదే. ఇస్కరియోతు యోధ వలె మోసకరమైన జీవితం జీవించకూడదు అన్నమాట. ఆలోచన చేయాలి. మనం మోసం చేసే వారంగా ఉన్నామా? ఆలోచన చేయాలి. మరి గ్యాజీ ఎలీషా దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేనికో తెలుసా? వెండి బంగారాల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సిరియా దేశపు నయమాను దగ్గరికి అడిగాడు, ఎలీషా గ్యాజీ ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే దానికి సమాధానం సరిగా లేదు అన్నమాట. నేను నీ దగ్గరే ఉన్నానని బింకములాడేది, అబద్ధం చెప్పాడు. యేసయ్య అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? ఏమంటున్నాడు తెలుసా? ఆదాము నేను దాగుకొని ఉన్నాను, నేను దిగంబరనై నిన్ను దాగుకొని ఉన్నాను అన్నాడు. నీకు దిగంబరం తెలిపింది ఎవరు? ఆలోచన చేస్తే మన స్థితిని అడుగుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వెక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు, నీ మనసు ఎటు తిరుగుతూ ఉంది? ఆలోచన చేయాలి. ప్రియులారా, నేను దిగంబరనై దాగుకున్నాను అని ఒప్పుకున్నాడు. దేవుడు తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఒక బలి అర్పించి వారికి చర్మపు చొక్కాయలను తొడిగించాడు అన్నమాట. ఆలోచన చేయండి. మరి నీతిమంతుల తలంపులు న్యాయయుక్తం అన్నమాట. భక్తిహీనులంగా ఉంటే మోసం చేసే వాళ్ళంగా ఉంటారు. మరి మన ఆలోచన ఎలా ఉంటుంది? నీతిపరులంగా ఉంటున్నామా? భక్తిహీనులంగా ఉంటున్నామా? చూడండి, సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశములు సఫలము అగును అన్నమాట. నీ పనుల భారము ఏం చేయాలి అంటే మరి దేవుని మీద ఉంచాలి అన్నమాట. చాలామంది పనులని చెప్తారు కానీ దేవుడికి చెబుతారు కానీ ఆయన మీద ఉంచరు. దేవా, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పి ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ దాన్ని వదిలిపెట్టరు అన్నమాట. ఎటు చేయాలి దేవా, ఎటు చేయాలి దేవా, ఒకటే చింత, వేదన,
ఎందుకు నీకు వేదన? మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. నీ గురించి ఆలోచన చేస్తాడు. నా బిడ్డ ఎందుకు ఇంత మొర పెడుతుంది, ఇంత వేదన చెందుతుంది, ఇంత వేదన పడింది అని ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. నీ మీద ఆశ ఉండదా? ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచన చేయి. నీ పనుల భారం ఏదైతే నీకు భారంగా ఉందో ఆ భారాన్ని ప్రభువు పైన వేయాలి. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయట? సఫలం. నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ సఫలమవుతాయి. నువ్వేది కోరుకుంటున్నావు ఆ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా చెప్పండి. కాబట్టి మన ఉద్దేశాలను ప్రభు ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. ఎప్పుడు? మన భారం ఆయన మీద వేయాలి. అంతేగాని నాకు ఎట్ట జరిగింది, నాకు ఎట్ట జరిగింది, నాకేమైంది ఎట్ట అని బాధపడుతూ ఉన్నావు అనుకో, నీకు ఏం కాదు. ఎక్కడ వేసిన కొందరు అక్కడే ఉండింది. దేవుని పైన ఆధారపడాలి అన్నమాట. చూడండి, దేవుని పైన ఆధారపడాలి అన్నమాట. చూడండి సామెతలు 10వ అధ్యాయం 20వ వచనం. 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పలికి మారిందన్నమాట. ఈ భక్తిహీనులు ఆలోచన చేస్తూ ఉంటారు, ఎట్టయినా వాడిని హింసించబడాలిరా, వాడిని ఎట్టయినా కూడా ఇబ్బంది పెట్టాలిరా, ఒకటే భక్తి భక్తి అంటున్నాడు అని చెప్పేసి ఏం చేస్తారు? పనికి మాలిన ఆలోచన చేస్తారు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూస్తాం. అక్కడ దానియేలు పైన ఏం చేస్తున్నారంటే అన్యులు లేక రాజుకి దురాలోచన చెప్తా ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 10 దినముల వరకు 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవరికి ప్రార్థన చేయకూడదని ఎవడైనా చేసిన ఎడల వాడు ఏం చేయబడతాడంట? సింహపు గుహలో పడదోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయులకియు పారసీకులకియు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరమే, రద్దు చేయజాలరు. ఏం చేశారు? ఈ దానియేలు ఎట్టైనా కానీ ముమ్మారు రోజుకు ప్రార్థన చేస్తున్నాడు, ఎట్టైనా ఇతను శిక్షించాలి అని చెప్పేసి దురాలోచన చేసి రాజు చేత ఈ యొక్క ఆజ్ఞను జారీ చేయించారు. ఎప్పుడైతే రాజు చేత ఈ ఆజ్ఞ జారీ చేయించారు, ఇప్పుడు 11వ వచనం చూడండి, ఏం చేస్తున్నాడు దానియేలు? ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములను బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నారు 30 దినాల వరకు ఎవరు కూడా మొక్కకుండా రాజు అయిన నీకే మొక్కాలి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేశాం కదయ్యా. కానీ దానియేలు ఏం చేశాడంటే ముమ్మారులు తన దేవునికి ప్రార్థన చేశాడని మరి ఆయన పైన
నెపాన్ని మోపుతూ ఉన్నారు. పనికి మాలిన పని. భక్తిహీనుల ఆలోచన ఏంది? ఎట్టయినా భక్తి పరుని శిక్షించాలి. చాలామంది కూడా భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే భక్తి పరులను హింసించాలని చూస్తూ ఉన్నారు. నిజంగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు పాపం క్రైస్తవులను పట్టి పీడించి హింసించిన వాడు, హానికరుడు అన్నమాట. నిజంగా ఆయనే చెప్పాడు అనమాట, నేను హానికరుడని. క్రైస్తవ ఎవరైతే దేవుని నమ్మారో వాళ్ళని హింసించానని ఆయనే చెప్పాడు. తిమోతికి రాసిన పత్రికలు 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం అన్నమాట. హింసించిన సౌలే ఏమైపోయాడో తెలుసా? దేవుడు పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, అతన్ని మనసు మారిపోయింది. ఒకప్పుడు యేసు నమ్ముకున్నావా అని చెప్పి కొట్టిన ఆయనే, యేసు నమ్ముకున్నావా అని చంపిన ఆయనే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే దేవుని భక్తులను వ్యతిరేకిస్తారో వారే పట్టబడతారు, త్వరలో దేవుని చేత పట్టబడతారు అన్నమాట. మనం ఏం చేయాలంటే దురాలోచన చేయకూడదు. ఈ దానియేలు గురించి మరి మంచివాడైన దానియేలును తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. ఏమని చేసింది సింహం? ఏమి చేయాలి, ఎట్ట వదిలేరు, అట్నే ఉన్నాడు, అట్నే బయటకు వచ్చాడు అన్నమాట. మనం కూడా సింహం లాంటి కష్టాలు నష్టాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి ఈ లోకంలో. ఎందుకంటే భక్తి పరులను హింసించాలని చూస్తూ ఉంటారు, దురాలోచన చేస్తారు భక్తిహీనులు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించుచు ఉండువాడు ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు. అతడు నీటి కాలువన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె జీవిస్తాడు. అంతే, ఫలిస్తాం. ఆలోచన చేయండి. నీతిమంతుల యొక్క ఉద్దేశాలను సఫలపరిచేవాడు అన్నమాట. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుంది అన్నమాట. మరి నీతిమంతుని నాలుక ప్రశస్తమైన ఎండి వంటిది అన్నమాట. చూడండి, మరి సామెతలు 12వ అధ్యాయము 2వ వచనం లేక 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, 14వ అధ్యాయము 17వ వచనం సామెతలే. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. 14:17 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడతాడు. ఎవడైతే దురాలోచన చేస్తూ ఉంటాడో వాడు ఏం చేయబడతాడు? అందరి చేత చీచీ అనిపించుకుంటాడు, చీచీ అనిపించుకుంటాడు. ఇస్కరియోతు యోధా గురించి మనం చూసాం కదా. ఎవరైనా మంచివాడు అన్నారా? అనలేదు కాదు, ప్రభువుని అమ్ముకున్నప్పుడు. మరి ఎవరైతే దురాలోచన చేస్తారో, కయ్యోను టేబుల్ మీద పడి చంపేశాడు, మరి అతను మంచివాడు అన్నారా? మరి ఎవరు కూడా అనరన్నమాట. కాబట్టి అందరి చేత దురాలోచన చేస్తే ద్వేషింపబడతాం. మనం దురాలోచన చేసేవారంగా ఉండకూడదు అన్నమాట. చూడండి, సామెతలు 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును అన్నమాట. ఎవరైతే దురాలోచనలు ఉన్నాయో ఎవరంటారు? అతను నేరస్తుడు. ప్రియులారా, మనం నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. నేరస్తులంగా ఉన్నామా? ఆయనకి దూరస్తులంగా ఉన్నామా? భక్తిహీనంగా ఉన్నామా?
ఉంటే నిత్య నరకాగ్ని గుండం ఉంది. యుగాయుగాలు అగ్ని ఆరదు పురుగు చావదు. తరాలు మారిన, యుగాలు మారనిది పరిస్థితి అన్నమాట. కాబట్టి మన జీవితాన్ని నిజమైన భక్తి జీవితంలో ఆ దురాలోచనలు, భక్తిహీనత లేకుండా జీవించే వారంగా ఉండాలి అన్నమాట. ఎందుకంటే చూడండి, ఆలోచన 8వ అధ్యాయము 14వ వచనం, సామెతలు 8:14. ఆలోచన చెప్పటియు లెస్సైన జ్ఞానమిచ్చుడియు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. మన దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, ఆలోచన చెప్పటియు లెస్సైన జ్ఞానం ఇచ్చేది. అసలు ఆ జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఆయనే అన్నమాట. మరి జ్ఞానం అన్నమాట. మన ఈ పరిస్థితి, ఇదేం చేయాలి దేవా, ఇది ఎలా నడుచుకోవాలి దేవా అని మనం అడగాలి అన్నమాట. అప్పుడు దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అన్నమాట. మీకు జ్ఞానము కొదవబోయిన ఎడల అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు అన్నమాట. జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి అన్నమాట. ఆయనే ఆలోచన చెప్పే వ్యక్తి, ఆయనే ఆలోచనకర్త అన్నమాట. మనందరి మంచి కోసం ఆదాము చేసిన పాపం వల్ల మరణం వస్తే ఆ మరణాన్ని తీసివేయడికై ఆ దేవుడే ఈ లోకానికి అవతరించాడు. కనుక మనము కూడా మన ఆలోచనని దేవుని మీద ఆధారపడితే మన ఉద్దేశాలు సఫలమవుతాయి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్య, వెలలేని స్తోత్రాలు తండ్రి. కృపామయ, దయామయ, నిత్యుడైన తండ్రివి నీవు నాన్న. మా మనుషుని యొక్క ఆలోచనలు అనేకము, కానీ దేవుని తీర్మానమే స్థిరము అని మాతో మాట్లాడారు తండ్రి. మేమేమేమో కోరుకుంటాము, కానీ నాన్న నీ ఆలోచన వేరుగా ఉంటుంది. నువ్వు ఇచ్చే బహుమానం అత్యధికంగా ఉంటుంది దేవా. యేసయ్య, నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండే మెండుగా దీవెనలు కుమ్మరిస్తానని అవుతుంది నానా. యేసయ్య, ఈ యొక్క ప్రాకారంలో నాన్న నీ మందిర ఆవరణంలో కొద్దిమందిగా చేరి ఉన్నాము, కానీ దేవా మేము ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పుకై నానా చూస్తూ ఉన్నాం. ఈ మందిర ఆవరణము నింపబడినానా, కొత్త మందిరము కట్టబడుకున్నానా నానా ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, మందిర ఆవరణమును నింపండి తండ్రి. మా యొక్క భక్తి జీవితంలో వృద్ధిని దయచేయండి, సమృద్ధిని దయచేయండి, బలము, శక్తి, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. రావలసిన సమస్త ఆశీర్వాదములను నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాడుకుంటూ మన కానుకలు సమర్పించుకున్నాం. అయితే ఎవరికక్క బాటిల్ కూడా ఉందక్క. సరే, ఎవరంతా నీ ప్రేమ మరువలేనిది, నీ ప్రేమ నన్ను మరిచిపోనిది, నీ ప్రేమ మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్య నీ నామం నాకు వేలాదిస్తూ కోటేశ్వర మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బలము, శక్తి, ఆరోగ్యాన్ని దయచేయండి. నొప్పులు, భారం నుంచి పూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. చిత్తమైతే బిడ్డకు పూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ
నిన్నైనది నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది నీ ప్రేమ నన్ను మరిచిపోనిది నీ ప్రేమ సముద్రాల కన్నా లోతైనది ఆకాశము కంటే ఎత్తైనది సముద్రాల కన్నా లోతైనది ఆకాశము కంటే ఎత్తైనది గాయాలలో నన్ను దాచుకున్నది రక్తము నీచి నన్ను కొనుక్కున్నది గాయాలలో నన్ను దాచుకున్నది